మిత్రులారా, మద్రాస్ హైకోర్టు నుంచి ఒక ఆశ్చర్యకరమైన సంచలనాత్మకమైన తీర్పు వెలువడింది. చాలా మామూలు కేసు. ఒక సినిమా న్యాయ వ్యవస్థలో అవినీతి ఉందని అనిపించేలా ఉంది కనుక ఆ సినిమాను నిషేధించండి అని వచ్చిన కేసు. కానీ ఆ కేసు సందర్భంగా మద్రాసు హైకోర్టులో ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ జిఆర్ స్వామినాథన్, జస్టిస్ వి లక్ష్మీనారాయణన్ చాలా ఆసక్తిదాయకమైన ప్రస్తుత పరిస్థితులలో అత్యవసరమైన ఒక తీర్పు ప్రకటించారు. భిన్నాభిప్రాయాలను సహించాలి, భావ ప్రకటన స్వేచ్ఛ మీద సకారణమైన ఆంక్షలు విధించవచ్చు కానీ అంతకు మించి చేయకూడదు అని చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏమిటి ఈ కేసు అసలు? ఆర్జే బాలాజీ అనే ఒక సినిమా దర్శకుడు కరుప్పు అని ఒక సినిమా తీశారు. సూర్య హీరోగా, త్రిష హీరోయిన్గా. చాలా మామూలు సినిమా కథ. వెట్టై కరుప్పు అనే ఒక దేవత ద్వారా ఒక న్యాయస్థానంలో జరుగుతున్న అవినీతిని రూపుమాపడానికి ఒక న్యాయవాది చేసిన ప్రయత్నం. ఇది కథ. ఇందులో పెద్దగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. కానీ మే 15న ఈ సినిమా విడుదల కాగానే ఆర్ఎస్ తమిళవెండన్ అనే ఒక వ్యక్తి మద్రాస్ హైకోర్టు ముందర వెంటనే కరుప్పు సినిమాను నిషేధించమని ఆజ్ఞలివ్వండి లేదా దాని మీద నియంత్రణలు విధించండి. కోర్టు చాలా వెంటనే పరిశీలనలోకి తీసుకుంది. 15వ తేదీ సినిమా రిలీజ్, 17వ తేదీ ఆయన పిటిషన్ వేశాడు. 21వ తేదీ నాటికి విచారణ అయిపోయింది. 21 నాడు తీర్పు కూడా ఇచ్చారు. 16 పేజీల తీర్పు. 12 వేరు సుప్రీంకోర్టు కేసులు, హైకోర్టు కేసులను ఉటంకిస్తూ ఆ తీర్పు రాశారు. అన్ని వివరాల్లోకి పోనక్కర్లేదు కానీ ఒక 5-6 ముఖ్యమైన విషయాలు మాత్రం చెప్పుకోవాల్సి ఉంది. అసలు ప్రారంభమే న్యాయమూర్తులు ఈ పిటిషనర్ తమిళవెండన్ అని పేరు పెట్టుకున్నాడు. అంటే తమిళ భాషకు రాజు అని అర్థం. కానీ ఆయన రాసిన పిటిషన్లో తమిళంలో తన పేరు సరిగ్గా రాసుకోలేదు. అది మాత్రమే కాదు, న్యాయ వ్యవస్థ ప్రతిష్ట భంగమవుతున్నది అని రాశాడు. ఆ మాటకు తప్పు మాట వాడాడు. అట్లాగే న్యాయ వ్యవస్థ పవిత్రమైనది అని రాశాడు. ఆ పవిత్రం అనే బదులు ఇంకొక మాట వాడాడు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద వచ్చింది అనేది తప్పు రాశాడు. అంటే ఈ పిటిషన్ సాంకేతిక కారణాల రీత్యానే, ఎంత మాత్రము శ్రద్ధ లేకుండా రాయబడింది అనే కారణంతోనే దీన్ని కొట్టివేయొచ్చును. కానీ వి వుడ్ ఇన్స్టెడ్ గివ్ ఎ డీసెంట్ బరియల్ బై డెల్వింగ్ ఇన్ టు ద మెరిట్స్. ఇందులో ఇమిడి ఉన్న అనేక అంశాలను వివరించి ఈ పిటిషన్కు ఒక గౌరవప్రదమైన అంత్యక్రియలు జరపాలనుకుంటున్నాము, డీసెంట్ బరియల్ చేయాలనుకుంటున్నాము అన్నారు. మొట్టమొదలే వాళ్ళు ఈ పిటిషనర్ ఏమి కోరారో అది చెయ్యడానికి మేము ఎంత మాత్రము సిద్ధంగా లేము. ఆ సినిమాను నిషేధించనక్కర్లేదు, ఆ సినిమా మీద ఆంక్షలు విధించనక్కర్లేదు. అనేక కారణాల వల్ల మేము ఈ పిటిషనర్ కోరికను మన్నించడం లేదు. మొట్టమొదటిది, ఒక జడ్జి ఒక న్యాయవాదికి మధ్య ఉండే అవినీతిపరమైన సంబంధాలు సినిమాలో చిత్రాలు పొందాయి. అందువల్ల న్యాయ వ్యవస్థ ప్రతిష్ట భగ్నమైపోతున్నది అని సినిమాను నిషేధించమంటున్నారు కదా. న్యాయ వ్యవస్థలో అవినీతి లేదు అని ఎవరు అనలేరు. దేర్ వర్ అండ్ ఆర్ కరప్ట్ జడ్జెస్. అవినీతి పరులైన న్యాయమూర్తులు గతంలో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు అని అక్కడి నుంచి వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళి మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భరూచా ఇటీవలనే మొత్తం న్యాయమూర్తులలో 20% మంది అవినీతి పరులు అని అన్నారు. అట్లాగే ప్రశాంత్ భూషణ్ తండ్రి శాంతిభూషణ్, ఈ ఇద్దరూ కూడా న్యాయ వ్యవస్థ అవినీతి గురించి చాలా మాటలు అన్నారు. మేము అంత దూరం పోదలుచుకోలేదు. కానీ మా అనుభవంలోకే న్యాయ వ్యవస్థలోని అవినీతిపర ఘటనలు అనేకం వచ్చాయి. అంటే న్యాయ వ్యవస్థ అవినీతి గురించి చాలా సున్నితంగా ప్రతిస్పందించిన సుప్రీంకోర్టు నేపథ్యంలో ఒక పాఠ్యపుస్తకంలో ఒక 2 వాక్యాలు 3 వాక్యాలు ఉన్నాయని చాలా తీవ్రంగా ప్రతిస్పందించిన సుప్రీంకోర్టు సందర్భంలో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు ఇద్దరూ న్యాయ వ్యవస్థలో అవినీతి ఉంది, దాని గురించి మాట్లాడాలి, దాని గురించి మాట్లాడిన సినిమాను నిషేధించనక్కర్లేదు అని ప్రకటించారు. అక్కడి నుంచి రెండో విషయం, సినిమాలో ఒక అవినీతిపరుడైన న్యాయవాదికి ఒక న్యాయమూర్తికి మధ్య సంబంధం గురించి చెప్పారు. ఈ సినిమాను మా ఇద్దరు న్యాయమూర్తులలో ఒకరు జస్టిస్ జిఆర్ స్వామినాథన్ స్వయంగా చూశారు. నిర్మాతలు ఏర్పాట్లు చేసినందువల్ల కాదు, ఆయనంతటా ఆయనే స్వయంగా వెళ్ళి థియేటర్లో సినిమా చూశారు. సినిమాలో
న్యాయ వ్యవస్థను అతిశయోక్తులతో చూపారు. అందులో భిన్నాభిప్రాయం లేదు. కానీ తమిళంలో అనేక సినిమాలు అట్లాగే ఉంటాయి, అతిశయోక్తులతోనే ఉంటాయి. సినిమాల్లో ఒక్క హీరో ఒంటి చేత్తో డజను మంది ప్రతినాయకులను ఖలనాయకులను కొట్టడం చూస్తున్నారు కదా. ఇటువంటి అతిశయోక్తులు తమిళ సినిమాలలో సాధారణమే. ఎవ్రీథింగ్ ఈజ్ మెలోడ్రమాటిక్ ఇన్ తమిళ్ సినిమా. తమిళ సినిమాలలో ప్రతి ఒక్కటి అతిగా ఉంటుంది. అటువంటి సందర్భంలో కూడా ఈ సినిమాలో అతిశయోక్తి ఉంది అనవచ్చు, కానీ అది అభ్యంతరకరమైనది అనడానికి వీల్లేదు. అది ఆర్టిస్టిక్ లైసెన్స్. కళాకారులకు, సృజనకర్తలకు, రచయితలకు ఇవ్వవలసిన అవకాశం. మామూలుగా వాస్తవాల మీద ఆధారపడిన వ్యాసంలోనో, ఒక ప్రెజెంటేషన్లోనో, ఒక డాక్యుమెంటరీలోనో మీరు వాస్తవానికి లోబడి ఉన్నారా లేరా అని పరీక్షించవచ్చు. కానీ ఒక కళాత్మక వస్తువు విషయంలో ఆ పని చెయ్యలేరు. అన్ ఆర్టిస్ట్ హ్యాస్ ఎ గ్రేటర్ లివరేజ్ అండ్ ఫ్రీడమ్. కళాకారులకు ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది, ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ప్రత్యేకించి సినిమా అనేది ఒక కళారూపం. అక్కడ సినిమా కళాకారులు తమ భావ ప్రకటన స్వేచ్ఛను ఏ చట్ట పరిధి నిషేధించని పద్ధతిలో, ఏ ఆంక్షలు లేని పద్ధతిలో చేసుకోవచ్చును. వాళ్ళ మాటల ద్వారా, హావభావాల ద్వారా, నటన ద్వారా భిన్నంగా కనబడవచ్చు. అదంతా కూడా మేధో కృషి. ఇఫ్ ఇంటలెక్చువల్ ప్రోవెస్ అండ్ న్యాచురల్ ఆర్ కల్టివేటెడ్ పవర్ ఆఫ్ క్రియేషన్, వాళ్లకున్న మేధాశక్తిని కానీ, వాళ్లకు సహజంగా కానీ లేదా సాధన ద్వారా కానీ వచ్చిన సృజనాత్మక శక్తికి అడ్డుపడితే, ఇంటర్ఫియర్డ్ వితౌట్ ద పర్మిసిబుల్ ఫెసిట్ ఆఫ్ లా, ఆమోదించడానికి వీలు లేని చట్టబద్ధ చర్యల ద్వారా వాటిలో జోక్యం చేసుకుంటే, ది కాన్సెప్ట్ ఆఫ్ క్రియేటివిటీ పేవ్స్ ద పాత్ ఆఫ్ ఎక్స్టెన్షన్. సృజనాత్మకత అనే ఒక భావనే అంతరించిపోయే మార్గంలోకి సాగుతుంది. అండ్ వెన్ క్రియేటివిటీ డైస్, సృజనాత్మకత కనుక చనిపోతే, వాల్యూస్ ఆఫ్ సివిలైజేషన్ కరోడ్, నాగరికత విలువలే ధ్వంసమైపోతాయి. కమిట్మెంట్ టు ఫ్రీ స్పీచ్ ఇన్వాల్వ్స్ ప్రొటెక్టింగ్ స్పీచ్ దట్ ఈస్ palatable యాజ్ వెల్ యాజ్ స్పీచ్ దట్ వీ డు నాట్ వాంట్ టు హియర్. భావ ప్రకటన స్వేచ్ఛకు కట్టుబడి ఉండడం అంటే మనకు నచ్చిన భావాలు వినడం అని మాత్రమే కాదు, మనం వినడానికే అంగీకరించని భావాలను ప్రకటించడం కూడా భావ ప్రకటన స్వేచ్ఛే అని అనేక పాత న్యాయస్థానాల తీర్పులను ఉటంకిస్తూ వాళ్ళు ఈ మాటలు చెప్పారు. నిజంగా ఇవి ఇవాళ దేశవ్యాప్తంగా న్యాయస్థానాలు చెప్తున్న మాటలకు, ప్రభుత్వాలు చెప్తున్న మాటలకు, అనేక సంస్థలు చెప్తున్న మాటలకు భిన్నమైనవి. మా మనోభావాలు గాయపరిచేలా మీరు మాట్లాడారు కాబట్టి మీకు మాట్లాడే హక్కు లేదు అని వస్తున్న రోజులలో ఇద్దరు న్యాయమూర్తులు మనకు నచ్చిన భావాలు మాత్రమే కాదు, మనం వినడానికి అంగీకరించని భావాలు చెప్పడం కూడా భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమే అని ఒక చరిత్రాత్మకమైన అంశం ప్రకటించారు. అక్కడి నుంచి వాళ్ళు కార్టూన్ అంటే ఏమిటి అనే ఒక చర్చలోకి వెళ్ళి, కార్టూన్ ఎట్లా తప్పనిసరిగా అతిశయోక్తి చెప్తుంది, కానీ ఆ అతిశయోక్తి ద్వారా ఒక ఆలోచన ప్రేరేపించడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి కార్టూన్ల విషయంలో భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడం అనేది కూడదు. కునాల్ కమ్రా విషయంలో, అటువంటి అనేక మంది కార్టూనిస్టుల విషయంలో ఇప్పుడు ఏం జరుగుతున్నదో చూస్తూ ఉన్నాం. అటువంటి సందర్భంలో ఈ తీర్పు వచ్చి అక్కడ కూడా అనేక న్యాయస్థానాలలో, అనేక దేశాలలో జరిగిన విషయాలు చెప్తూ ఒక అంశం గుర్తు చేశారు. దెర్ ఈజ్ అన్ ఎర్లీ కార్టూన్ పోర్ట్రేయింగ్ లేట్ జార్జ్ వాషింగ్టన్, ది ఫాదర్ ఆఫ్ USA, యాజ్ అన్ యాస్. తొలి కార్టూన్లలో జార్జ్ వాషింగ్టన్ అంటే 1776, ఇవాల్టి సంగతి కాదు, 250 సంవత్సరాల కింద అమెరికా జాతి పితగా గుర్తించబడే జార్జ్ వాషింగ్టన్ మీద ఒక కార్టూన్ వేశారు. ఎవరో ఆయనను గాడిదగా చిత్రించారు. కనుక ఇది అమెరికాలో ఒక న్యాయస్థానం తీర్పులో దీన్ని ఉటంకించి, వాళ్ళు ఇన్ ద వెరీ నేచర్ ఆఫ్ థింగ్స్, వాళ్ళ స్వభావ రీత్యానే ఏ కార్టూనిస్ట్ ఈజ్ ఎంటైటిల్డ్ టు ఏ గ్రేటర్ లాటిట్యూడ్, ఒక కార్టూనిస్ట్కు ఎక్కువ అవకాశాలు ఉంటాయి అని ఇదంతా చర్చ చేసి, కాబట్టి కార్టూనిస్ట్కు వర్తించిందే మూవీ మేకర్కి కూడా వర్తిస్తుంది, సినిమా నిర్మాతకు కూడా, సినిమా దర్శకుడికి కూడా వర్తిస్తుంది. తప్పకుండా దెర్ విల్ బి ఎగ్జాగరేషన్స్, అతిశయోక్తులు ఉండవచ్చు, దెర్ విల్ బి ఇన్అక్యురసీస్, సరైన వాస్తవాలు లేకపోవచ్చు. ఇట్ కెన్ బి అన్ అవుట్ రైట్ ఫిక్షన్ ఆల్సో, అది పూర్తిగా కల్పనే కావచ్చు. ఇట్ మే కంటైన్ ఎ మెసేజ్
ఆర్ ఇట్ కెన్ స్టాప్ విత్ ఎంటర్టైన్మెంట్ ఆల్సో. దానిలో ఒక సందేశం ఉండవచ్చు, సందేశం లేకుండా కేవలం వినోదమే ఉండవచ్చు. కానీ ద మేనర్ ఆఫ్ ప్రెజెంటేషన్ అండ్ ద కంటెంట్ ఆఫ్ ప్రెజెంటేషన్ మస్ట్ బీ లెఫ్ట్ టు ద క్రియేటర్. అది తయారు చేసిన వారికి, సృజనకర్తకు మాత్రమే అది ఎట్లా ఉండాలి, ఏమి చెప్పాలి అనే విషయం వదిలేయాలి. మరెవ్వరికి అందులో జోక్యం చేసుకునే వీలు లేదు. ది క్రియేటివ్ స్పిరిట్ మస్ట్ బి రెస్పెక్టెడ్. సృజనాత్మక స్ఫూర్తిని గౌరవించాలి. అక్కడి నుంచి భారత రాజ్యాంగంలోకి భావ ప్రకటన స్వేచ్ఛకు హామీ ఇచ్చిన 19(1)A వెళ్ళి భావ ప్రకటన స్వేచ్ఛ ఎంత ముఖ్యమైనదో కూడా రాసి దానితో పాటే భావ ప్రకటన స్వేచ్ఛ మీద ప్రభుత్వం ఆంక్షలు విధించవచ్చునా అది కూడా రాజ్యాంగం రాసింది. 19(1)(2) అటువంటి అనేకం ఉన్నాయి. అవి కారణాలు చెప్పింది. దేశ సార్వభౌమత్వానికి, దేశ సమగ్రతకు, పొరుగు దేశాలతో సంబంధాలకు, శాంతి భద్రతలకు, ఇటువంటి వాటికి భంగం వాటిల్లిన సందర్భంలో ప్రభుత్వం రీజనబుల్ రిస్ట్రిక్షన్స్, సకారణమైన ఆంక్షలు విధించడానికి మాత్రమే అధికారం ఉంది అని ఇది వివరించి, అందువల్ల ఈ సకారణమైన ఆంక్షలు విధించే అధికారాన్ని ఉపయోగించుకొని భారత ప్రభుత్వం సినిమాలకు సంబంధించి ప్రత్యేకంగా సినిమాటోగ్రాఫ్ యాక్ట్ 1952 తీసుకొచ్చింది. సినిమాటోగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ప్రతి సినిమా కూడా విడుదలకు ముందే ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సర్టిఫికేషన్ ఆఫ్ సినిమాటోగ్రాఫ్ అనే దాని ద్వారా ఆమోదం పొందవలసి ఉంటుంది. కనుక when the censor board itself was not of the view that the film involves contempt of court and had issued certificate, the writ court will not substitute its opinion. ఒకసారి సెన్సార్ బోర్డు ఇది న్యాయ వ్యవస్థ ధిక్కారం కాదు, న్యాయ వ్యవస్థ ప్రతిష్టను భంగపరిచేది కాదు అని ఆమోదించిన తర్వాత, సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ఒక కోర్టుకు జోక్యం చేసుకునే అధికారం లేదు అని కూడా చెప్పి దాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళి సుప్రీంకోర్టు ఈ విషయంలో ఇంతకు ముందు ప్రకాష్ జా ప్రొడక్షన్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో 2011లో ప్రభుత్వం వచ్చి ఈ సినిమా ప్రదర్శించడం వల్ల శాంతి భద్రతలకు భంగం కలుగుతుంది కాబట్టి దీన్ని నిషేధించండి అని సుప్రీంకోర్టు ముందుకు వస్తే సుప్రీంకోర్టు రిజెక్టెడ్ ద సెట్ సబ్మిషన్. ఆ కోరికను, ఆ పిటిషన్ను తిరస్కరించి హెల్డ్ దట్ వెన్ వన్స్ అన్ ఎక్స్పర్ట్ బాడీ హ్యాస్ క్లియర్డ్ ద ఫిల్మ్, ఒకసారి ఒక నిపుణుల బృందం ఆ సినిమాను ఆమోదించిన తర్వాత, విడుదల చేసిన తర్వాత, ఇట్ వాస్ ఫర్ ద గవర్నమెంట్ టు సీ దట్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఈజ్ మెయింటైన్డ్. శాంతి భద్రతలకు భంగం అవుతుందా, భంగం అయితే వాటిని ఎట్లా కాపాడాలి చూసుకోవలసిన బాధ్యత ప్రభుత్వానిది, కానీ సినిమాను నిషేధించమని అడగడానికి వీల్లేదు. ఇదంతా చెప్పి ఈ న్యాయమూర్తులు ఇప్పుడు we therefore hold that when the censor board had cleared the screening of the film, this court, the writ court, will not in a public interest litigation direct banning of the movie on the ground that it involves contempt of court. ఇది న్యాయ వ్యవస్థ ధిక్కారం కనుక దీన్ని నిషేధించాలి అనే చర్యకు మేము దిగబోము, మేము సిద్ధంగా లేము. ఒకసారి సెన్సార్ బోర్డ్ దీన్ని అంగీకరించింది. అక్కడి నుంచి ఇంకా ముందు కూడా వెళ్ళారు. న్యాయమూర్తులను పవిత్రమైన గోవులుగా, వారి మీద ఏ విమర్శ లేకుండా ఉండాలి అని అనుకోకూడదు. జడ్జెస్ నీడ్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ హోలీ కౌస్. బ్రిటిష్ న్యాయవేత్త లార్డ్ అట్కిన్, న్యాయ వ్యవస్థ అనేది ఒక దాచిపెట్టిన శీలం వంటిది కాదు, అది బహిరంగంగా అందరి పరీక్షకు సిద్ధపడాలి. సాధారణ మానవులైనా సరే దాని మీద బహిరంగంగా వ్యాఖ్యలు చేయడానికి, కాకపోతే గౌరవనీయంగా వ్యాఖ్యలు చేయండి, మర్యాదపూర్వకంగా వ్యాఖ్యలు చేయండి అనవచ్చు, కానీ వ్యాఖ్యలు చేయడానికి ఆమోదించాలి అని లార్డ్ అట్కిన్ అన్న మాటను తీసుకుని ఈ సినిమాలో గౌరవం లేకపోవచ్చు, కొన్ని సంభాషణల్లో గౌరవప్రదంగా వ్యవహరించి ఉండకపోవచ్చు, అయినా సరే మేమేమీ దాన్ని పట్టించుకోదలుచుకోలేదు. ఇక్కడ చాలా కీలకమైన ఒక వ్యాఖ్య చేశారు. భారత పౌరులలో ప్రతి ఒక్కరికి ఒక గౌరవనీయమైన హక్కు ఉంది. ఆ హక్కు ఏమంటే తాను ఏమి ఆలోచిస్తున్నాడో అది ఆలోచించడం, దాన్ని బహిరంగంగా ప్రకటించడం. జుడిషియరీ ఈజ్ నాట్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ క్రిటిసిజం. న్యాయ వ్యవస్థ కూడా విమర్శకు అతీతమైంది కాదు. ఇప్పుడు న్యాయమూర్తులు ఈవెన్ ఇఫ్ అన్ అట్రాషియస్ స్టేట్మెంట్ ఈజ్ మేడ్,
అత్యంత దారుణమైన ఘోరమైన వ్యాఖ్య చేసినప్పటికీ ఇట్ వుడ్ బి బెటర్ టు ఇగ్నోర్ ఇట్, దాన్ని వదిలేయడం మంచిది. చిట్ట చివరిగా వాళ్ళు రామాయణం నుంచి ఒక కథ చెప్పారు. ఎందువల్ల న్యాయస్థానం ఇటువంటి పాత్ర తీసుకోవాల్సి వస్తుంది, ఇటువంటి వ్యాఖ్యలు చేయవలసి వస్తుంది? ఒకరోజు రాముడు అలసిపోయి తన విల్లు తన బాణాలు పక్కన పడేశాడు. మరునాడు ఉదయం లేచి చూస్తే ఆ కింద పడేసిన బాణాలు ఒక కప్పకు తగిలి కప్ప చనిపోయే స్థితిలో ఉంది, తీవ్రంగా గాయపడి ఉంది. రాముడు కప్పను రాత్రి ఎందుకు అరవలేదు, ఎందుకు నీకు ఇది నా బాణం గుచ్చుకుంది అని అనలేదు అని అడిగాడు. అప్పుడు ఆ కప్ప, రామా, ఎవరైనా గాయపడ్డప్పుడు రామా అని పిలుస్తారు, రాముడే గాయపరిచినప్పుడు ఎవరిని పిలవాలి అని కథ ఉటంకించి, ఇటువంటి స్థితిలో న్యాయ వ్యవస్థ తప్పనిసరిగా భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడవలసి ఉంది. అందువల్ల ఈ సినిమా మీద ఈ పిటిషనర్ కోరుతున్న కోరికను మేము అంగీకరించడం లేదు. అట్లాగే ఇది న్యాయ వ్యవస్థ న్యాయ ధిక్కారం, క్రిమినల్ కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని కూడా మేము అనుకోవడం లేదు. ఎందువలనంటే కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసులో ఒక ప్రత్యేకమైన కోర్టును, ఒక ప్రత్యేకమైన న్యాయమూర్తిని ఉద్దేశించినప్పుడు మాత్రమే కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ తేవాలి. ఈ సినిమాలో 7 వెల్స్ అనే ఊరు అన్నారు. 7 వెల్స్ ఊరు అనేది ఎక్కడ లేదు. మద్రాసులో క్రిమినల్ కోర్టులు, మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులు ఉన్నాయి. జార్జ్ టౌన్ కోర్ట్ అంటారు, ఎగ్మూర్ కోర్ట్ అంటారు, సైదాపేట్ కోర్ట్ అంటారు. 7 వెల్స్ కోర్ట్ ఎక్కడా లేదు. ఈ 7 వెల్స్ అనేది ఆర్కే నారాయణ్ సృష్టించిన మాల్ గుడి లాంటిది. ఇది ఒక కళాత్మక సృష్టి. ఈ కళాత్మక సృష్టిలో జోక్యం చేసుకోవడానికి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చట్టం అనుమతించదు. అందువల్ల ఈ సినిమా మీద నిషేధం విధించలేము అన్నారు. సినిమా బాగుందా లేదా, నిషేధం విధించవచ్చునా లేదా వేరే చర్చ. కానీ ఆ సందర్భంగా ఇవాళ భారత న్యాయ వ్యవస్థకు, భారత పాలనా వ్యవస్థకు, మొత్తంగా భారత సమాజానికి అత్యవసరమైన అనేక విషయాలను జస్టిస్ జిఆర్ స్వామినాథన్, జస్టిస్ వి లక్ష్మీనారాయణన్ ప్రకటించారు. ఆహ్వానించదగిన తీర్పు ఇది. ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవడానికి మీ సపోర్ట్ చాలా అవసరం.